పని ఏం చేసుకుంటున్నాం మనం ఇప్పుడు? ఏం పని లేదు, ఏదో వెరైటీ వేయాలని చెప్పి ఇగో కడా వీటిని ఇంత నూనె పోసిన. ఇప్పుడు మన ఇంట్లో క్యాప్సికమ్ ఉండే, రెండు అయితే కట్ చేసిన ఇట్లా పెడుతున్నా. ఇట్లా మనం ఏం చేస్తామంటే ఎగ్ కొత్తగా ఉంచుతున్నాను ఆమ్లెట్. కొత్తగా ఏం లేదు, మరి గుడ్డు మొత్తం కిందకే వెళ్ళిపోతున్నాను, హోల్ పడింది కదా. లైట్ ఏం తీసుకొని మీరు ఎక్కడ కూడా చూసిరో లేదా అని ఇక్కడ కొత్తగా చూస్తున్నాను. మా అన్నయ్య వేస్తున్నాను. ఏమేమి ఇష్టం అన్నది ఇట్లా? గుడ్డు, ఉప్పు, కారం అంతేనా? హోల్ పడి అంతే వెళ్ళిపోయింది, హోల్ పడొద్దు అన్నట్టు. తిన్నాక ఎట్లుంటో మాత్రం నాకు మాత్రం తెలియదు. అయితే లేదు బ్రో, అయ్యో దిష్టి తాకింది. అంతేనా? దిష్టి తాకింది. దీనికి దిష్టి తాకలే, దీనికి దిష్టి తాకింది. ఏం కాదు, ఎట్లున్నది తింటాం, ఎట్లున్నది తింటాం. చూడే ఇదో ఒకటి. అది కాదు, పెద్ద ప్లాన్ వేసిన, భారీ బడ్జెట్ ప్లాన్. జర అట్టర్ ఫ్లాప్ అయింది. అంటే మీరు జర ఓపిక ఉంటే మంచిగా వేసుకోవచ్చు. ఏమైతే గుడ్లు వేసి టేస్ట్ అనుకో, జరా ఇటు సైడ్ దానికి దిష్టి తాకింది, అబ్బాది అట్లా అయిపోయింది. అది దాన్ని ఇప్పుడు ఉల్టా చేస్తున్నాను. మాడిపోతుంది అబ్బా, బాగా ఆలన్నట్టు. ఏం కాలేదు, ఏం కాదు, సెట్ అయినట్టు. ఏమంటుంది క్యాప్సికమ్ అయిపోయింది, కాలాలి. మా అన్న క్యాప్సికమ్ లో పెట్టిరా అని మీరు దేంట్లో పడితే దాంట్లో పెట్టారు, ఆగమైపోతుంది. మంచిగా ఉంటుంది బ్రో, ఇది మంచిగా వస్తుంది తెలుసు. నీకు తెలుసా, నీకు వెరైటీ వెరైటీగా అసలు ఇప్పుడు రింగులు కట్ చేసుకోవచ్చు లేదు, చేతికి పట్టుకొని లేదు. ఇవానా అది ఉంటుంది, ఏది నాకు పోయిన వాడు ఉండాలి. ఉంటుంది ఇట్లా పట్టుకొని తిట్టే చూసావా? అరే ఇట్లా పట్టు కరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా దీన్ని ఇట్లా కాలు సార్ చెప్పు. మీ దగ్గర ఉంటే మీరు వాడరు. మస్తు ఇంకా బంద్. ఓకే, ఇట్లా ట్రై చేసుకోరు, మంచిగా లేకూడదు, మంచిగా కూడా తినరు. ఓకేనా? కానీ తినరు. లాస్ట్ ఇట్లా అయింది మాది రెసిపీ.
ఇది క్యాప్సికమ్ ఆమ్లెట్. ఏం మీకు ఇట్లా కావాలంటే పోయి అన్నకాడు. ఇట్లా అని చాలా కుప్పలు దాచిపెట్టు మాత్రమే చెరువుంటే పని నైట్ పట్టుకోవాలి.